కాకినాడ జిల్లా కిర్లంపూడి మాజీ మంత్రి వైసీపీ నేత ముద్రగడ నివాసం వద్ద తెల్లవారుజామున ఓ యువకుడు ట్రాక్టర్తో బీభత్సం సృష్టించాడు. జై జనసేన అంటూ నినాదాలు చేస్తూ ముద్రగడ ఇంట్లో ట్రాక్టర్తో వీరంగం సృష్టించాడు. జై జనసేన అంటూ జనసేన కార్యకర్త ట్రాక్టర్ డ్రైవ్ చేసుకుంటూ ముద్రగడ ఇంటిలోనికి దూసుకెళ్లాడు. ఇక ఇంటి లోపల పార్క్ చేసి ఉన్న కారును ఢీకొట్టాడు. భారీగా శబ్దం రావడంతో ఇంట్లో నుంచి బయటకు వచ్చి విషయం తెలుసుకున్న ముద్రగడ పద్మనాభం పోలీసులకి సమాచారం ఇచ్చారు. ఇక పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని అతన్ని అదుపులోకి తీసుకున్నారు. దాడి విషయం తెలియడంతో ముద్రగడ పద్మనాభం ఇంటికి ఆయన అభిమానులు భారీగా చేరుకుంటున్నారు. రెడ్డిగా కాకినాడ జిల్లా కిర్లంపూడి మాజీ మంత్రి వైసీపీ నేత ముద్రగడ నివాసం వద్ద తెల్లవారుజామునే ఓ యువకుడు ట్రాక్టర్తో బీభత్సం సృష్టించాడు. జై జనసేన అంటూ నినాదాలు చేస్తూ ముద్రగడ ఇంట్లోకి ట్రాక్టర్తో వీరంగం సృష్టించాడు. ఇక జై జనసేన అంటూ జనసేన కార్యకర్త ట్రాక్టర్ డ్రైవ్ చేసుకుంటూ ముద్రగడ ఇంటిలోనికి దూసుకెళ్లాడు. ఇక ఇంటి లోపల పార్క్ చేసి ఉన్న కారును ఢీకొట్టాడు. భారీగా శబ్దం రావడంతో ఇంట్లో నుంచి బయటకు వచ్చి విషయం తెలుసుకున్న ముద్రగడ పద్మనాభం పోలీసులకి సమాచారం ఇచ్చారు. ఇక పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని అతన్ని అదుపులోకి తీసుకున్నారు. దాడి విషయం తెలియడంతో ముద్రగడ పద్మనాభం ఇంటికి ఆయన అభిమానులు భారీగా చేరుకుంటున్నారు. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నందిని అందిస్తారు. నందిని, చెప్పండి, ముద్రగడ పద్మనాభం ఇంటిలోకి ఆ యువకుడు జనసేన సైనికుడిగా లోపలికి కార్యకర్త వెళ్ళినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. అక్కడ ఏం జరిగింది, ఎందుకు ఈ విధంగా కార్యకర్త వెళ్లాల్సి వచ్చింది? గుడ్ మార్నింగ్ మమత. ఏదైతే ఈ రోజు ఉదయం ముద్రగడ మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఇంటి వద్ద అయితే గంగాధర్ అనే వ్యక్తి, పిఠాపురం నియోజకవర్గం మంగుమర్కి చెందిన గంగాధర్ అనే వ్యక్తి ట్రాక్టర్ తో అయితే ముద్రగడ ఇంటి వద్ద హల్చల్ చేశాడు. ట్రాక్టర్ ని బలంగా గేటును ఢీకొట్టి లోపలికి ఆ ట్రాక్టర్ తో లోపలికి చొరబడి దాని తర్వాత అక్కడ ఏదైతే పార్క్ చేసిన కారు ఉందో ఆ కారును కూడా ధ్వంసం చేసిన పరిస్థితి అయితే నెలకొంది. అయితే పెద్దగా జై జనసేన జై జనసేన అంటూ నినాదాలు చేసుకుంటూ కాసేపు అక్కడ వీరంగం సృష్టించాడు. ఈ శబ్దాలు విన్న ముద్రగడ అయితే బయటకు వచ్చి చూసేసరికి ఆ యువకుడిని అయితే అక్కడ ఉన్నవారంతా కూడా ఆధీనంలోకి తీసుకున్నారు. అక్కడ ఉన్న స్థానికులు కూడా అతన్ని దేహశుద్ధి చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ సంఘటన తెలుసుకున్న, ఈ ఘటనకు సంబంధించి అంశాలు తెలుసుకున్న ఎవరైతే ఉన్నారో జిల్లా వైసీపీ అధ్యక్షుడు కురసాల కన్నబాబుతో పాటు పలువురు సీనియర్ నాయకులు కూడా ఇప్పుడు ముద్రగడ ఇంటికైతే వెళ్తున్నారు. గతంలో చూసుకున్నట్లయితే ఏదైతే మొన్న జరిగిన పిఠాపురం ఎన్నికల్లో కూడా ఈ ఎవరైతే గంగాధర్ అనే వ్యక్తి ఇప్పుడు ఏదైతే హల్చల్ చేశాడో ఆ వ్యక్తి గతంలో కూడా జనసేన ప్రచారంలో కూడా పాల్గొన్నట్టుగా అయితే సమాచారం అయితే ఉంది. ఏదైతే ముద్రగడ పద్మనాభం ముందు నుంచి కూడా ఏ ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వానికి లేఖలు రాసేవారు. అది కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ముద్రగడ అయితే తాను జనసేనలోకి వెళ్తాను అని చెప్పి కూడా కొన్ని ప్రచారాలు వార్తలు కూడా వచ్చాయి. ఆ తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ తనను కలుస్తారనుకున్నారు, కలవలేదు. మళ్ళీ దాని తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకున్నారు, వైసీపీకి వెళ్లారు. ఈ జరిగిన పరిణామాలను కూడా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ చూసిందే. అయితే ఇప్పుడు తాజాగా మాత్రం ముద్రగడ మరీ సైలెంట్ అయ్యారు. అయితే ఈ ఘటన మళ్ళీ ఒక కార్యకర్త తను లోపలికి వెళ్లి ఈ విధంగా వీరంగా వైసీపీ నాయకులు కావాలనే కూడా ఇవన్నీ ఈ విధంగా కూటమి నేతలు చేస్తున్నారనే ఆరోపణలు కూడా అంటున్నారు. చూడాలి మరి ఇప్పుడు అయితే కొద్దిసేపట్లో వీళ్ళంతా కూడా వైసీపీ నాయకులంతా కూడా ముద్రగడ ఇంటికైతే చేరుకుంటున్నారు. అసలు ఈ గంగాధర్ అనే వ్యక్తి తనంతట తాను వచ్చాడా లేదంటే ఎవరైనా పంపించారా, దీని వెనకాల కుట్ర ఏంటి, అసలు రాజకీయ వ్యూహం ఏంటనే దానిపై కూడా ఆ కోణంలో కూడా ఇప్పుడు ఆలోచిస్తున్నారని చెప్పాలి మమత. అసలు ఆ గంగాధర్ ఎవరు, ఏ ఊరికి చెందిన ఆయన, ఏ దానికి సంబంధించిన ఆయన, ఈ డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా?
మీకు ఇప్పుడు చెప్పాను నేను ఆల్రెడీ. ఆ పిఠాపురం నియోజకవర్గం మంగుమర్తి అనే గ్రామానికి చెందిన గంగాధర్ ఇతను. అయితే ఇతను జనసేన కార్యకర్తగా ముందు నుంచి కూడా పనిచేస్తున్నాడు. మొన్న ఏదైతే జరిగిన జనసేన ఎన్నికలు ఉన్నాయో పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ఏదైతే క్యాంపెయినింగ్ చేశారో ఆ సమయంలో కూడా ఇతను కార్యకర్తగా కూడా ఆ క్యాంపెయినింగ్ లో ఉన్నట్టుగా కూడా సమాచారం అయితే అందుతుంది. ఈ కోణంలోనే ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఏదైతే తను ఈ విధంగా ప్రవర్తించాడో వెంటనే అక్కడ ఉన్న స్థానికులతో పాటు ముద్రగడ అనుచరులు వీళ్ళంతా కూడా అతన్ని ఆధీనంలోకి తీసుకుని దేహశుద్ధి కూడా చేసి నువ్వెవడివి ఎక్కడి నుంచి వచ్చావని అతనిపై కూడా ఇటుకుపడిన పరిస్థితి అయితే చూసాము. అక్కడ ఉన్న వారు ఎవరిపైన అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ఏమైనా ఉన్నాయా అక్కడ? అంటే స్థానికంగా ఈ ముద్రగడ ఉండేది కిర్లంపూడికి పిఠాపురానికి చాలా డిఫరెంట్ ఉంది. అయితే ఇతను మంగుమర్తిలో ఉన్న వ్యక్తి పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించిన కార్యకర్త అక్కడికి ఎందుకు వెళ్ళాడు, ముద్రగడ ఇంటి మీద ఎందుకు దాడి చేశాడు అనే కోణంలో కూడా ఇప్పుడు దర్యాప్తు అయితే చేస్తున్నారు. ముద్రగడ ఇప్పటికే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా ఇచ్చారు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు కూడా అతన్ని అదుపులోకి తీసుకోవడం, అతన్ని ఎంక్వైరీ చేయడం కూడా జరుగుతుంది. మనం ఫోటో కూడా చూసాము. ఆ ఫోటోలో కూడా దేహశుద్ధి కూడా చేశారు. అతనికి చిన్న చిన్న గాయాలు కూడా అయ్యాయి. అసలు అంటే తను స్థానికంగా ఉన్న వ్యక్తి కాదు, పక్కనున్న నియోజకవర్గం నుంచి వచ్చి ఎందుకు దాడి చేయాలి, పైగా జనసేన కార్యకర్త, అతను ఎవరు పంపించారు, ఎందుకు దాడి చేశాడు, అంటే తనంతట తాను వచ్చాడా లేదంటే ఏంటన్న కోణంలో కూడా ఇప్పుడు ఈ దాడి వెనకాల ఎవరు ఉన్నారనే దానిపై కూడా ఇప్పుడు ఆరా తీస్తున్నారు మమత. రైట్, థ్యాంక్ యూ నందిని, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.